పూజ చెయ్యడం ఎందుకో తెలుసా? పూజ చేస్తే పరమేశ్వరుడు ప్రీతి పొందుతాడు అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి, ఆ మాట చాలా వదులుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పూజ చేయడం అంటే ఓ వస్త్రద్వయం ఇచ్చి, అర్ఘ్యం ఇచ్చి, పాదోదకం ఇచ్చి, కాస్త పటికి బెల్లం నైవేద్యం పెట్టి 2 పుష్పాలు కాళ్ళ మీద వేసి 4 స్తోత్రాలు చదివితే ఈశ్వరుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పిన ఉత్తర క్షణంలో పొగిడితే లొంగిపోయేవాడు ఈశ్వరుడు అయ్యాడు. అవునా కాదు? అప్పుడు ఈశ్వరుడు పొగిడితే లొంగేవాడైతే పూజ చేసిన వాడికి ఈశ్వరుడు లొంగిపోతాడు అన్న నా మాట అర్థరహితమైనది. అందుకని నన్నయ్య గారు పద్యాన్ని అంత అందంగా ఇస్తున్నారు. పూజ చేసిన వాడు పూజనీయుడవుతాడు. ఎందుచేత పూజనీయుడవుతాడు అంటే, పూజ పరమేశ్వరుడు పొంగిపోవాలని కాదు చేస్తున్నది. ఈశ్వర, నా యందు ఏ తేజస్సును చూసి లోకమంతా నన్ను గౌరవిస్తోందో, ఏ తేజస్సుని చూసి లోకమంతా నాకు నమస్కారం చేస్తోందో, ఆ తేజస్సు సహజముగా నాది కాదు. నా ఉపాధిలో నువ్వు ఆ తేజస్సుని ప్రకాశింపచేశావు. ప్రకాశింపచేసిన వాడివి నువ్వు. ఆ ప్రకాశింపచేసిన తేజస్సు నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి అర్హత నా యందు నిలబెట్టు. ఆ అర్హత పోతే నువ్వు తీసేస్తావు ఆ తేజస్సు. ఆ అర్హత నా యందు ఉంచు అని ప్రార్థన చెయ్యడం పూజ. ఎవరు అలా అడిగారో వాడు అర్హతని నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాడు కనుక ఈశ్వరుడు అనుగ్రహాన్ని ద్విగుణీకృతం చేస్తాడు. వాడు పూజనీయుడవుతాడు లోకం చేత. పూజ దేనికి అంటే నువ్వు పూజనీయుడవు కావడానికి. అంతేకాని పూజ చెయ్యడం ఎందుకు అంటే పరమేశ్వరుడు నువ్వు పూజ చేస్తే చాలా ప్రీతి పొందేస్తాడని అనుకోకూడదు. అప్పుడు అసలు ఆ ఆలోచనలోనే ఒక దోషం ఉంటుంది. ఎందుకు పూజ చేస్తున్నావు అంటే పూజ చేసి పూజనీయుడు అవుతావు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకెవరో ఒకరు ఉపకారం చేశారు. ఎందుకండి మీరు అంత ఉపకారం చేశారు ఆయనకి అని అడిగారు అనుకోండి, ఏం చెప్పమంటారు? ఒకనొకప్పుడు మహానుభావుడు నాకు ఎంత ఉపకారం చేశారో తెలుసా? నేను చాలా ముఖ్యమైన వివాహానికి వెళ్ళాలి, దానికి వెళ్ళకపోతే నా మర్యాద పోతుంది. నేనా రాత్రంతా మంచులో జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చోలేను, ఆరోగ్యం అనుమతించదు. మహానుభావుడు ఎవరో తనకి తెలిసిన వాళ్ళతోటి తత్కాల్లో టికెట్ తెచ్చిపెట్టారు. నేను లైన్లో నించోలేదు, ఏమీ లేదు. ఆయన పుణ్యమాని మర్యాద నిలబడింది నాది. ఆయనకి చేయకపోతే ఎలాంటి ప్రత్యుపకారం అన్నాను అనుకోండి నేను మీతో, మీరేమనుకుంటారు నా గురించి? అరే ఓ తత్కాల టికెట్ తెచ్చి ఇచ్చాడని ఎంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ప్రత్యుపకారం చేసి పొంగిపోతున్నాడు ఆయన. ఈయన నిజంగా ఉపకారానికి పాత్రుడురా, ఎంత కృతజ్ఞత ఉన్నవాడరా అని మీరు అనుకుంటారా అనుకోరా? అంటే ఇప్పుడు నేను అవతల వారిని పూజించి సులకనయ్యానా? అవతల వారిని పూజించి నేను పూజనీయుడనయ్యానా? లౌకికంగా ఒక చిన్న ఉపకారం చేతనే నేను పూజనీయుణ్ణైతే పరమేశ్వర పూజ చేత ఎంత పూజనీయుణ్ణవుతాను? పూజనీయత కీర్తి పొందుట అంటే సద్గుణములతో ధర్మమునందు నిలబడుట, ధర్మమునందు నిలబడుట ఈశ్వరానుగ్రహములకు పాత్రుడవుట. ఇంకేం కావాలంతకన్నా? అందుకని తాను నిర్మాణం చెయ్యాలనుకున్నటువంటి సభ ఓ 10,000 మంది కాపలాదారులతో, లోపల రత్నాలున్నాయి, వజ్రాలున్నాయి, ఎవరెడతారో అని చెప్పి ఎవ్వరూ వెళ్లకుండా లోపలికెళ్ళేటప్పుడు ఒళ్ళంతా తడివి లోపలికెళ్ళి బిక్కు బిక్కుమంటూ చూసొచ్చేది కాకూడదు. అది ఒక అద్భుతానికి కారణం కావాలి. సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని అగ్రపూజకి కారణమైంది. కురుక్షేత్ర యుద్ధానికి బీజం అక్కడే పడింది, మైసభలో దుర్యోధనుడి తొట్టుపాటులో. అదిగో అంతటి అపూర్వ తేజస్సు కలగాలి అంటే మన ప్రజ్ఞ చేత నడవదు. మనం గోడ కట్టగలమేమో, రత్నాలు తాపడం చేయగలమేమో, దాని చిరస్థాయి, దాని కీర్తి ఎక్కడ నుంచి వచ్చింది అంటే నీవు చేసిన పూజ నుండి వచ్చింది. అందుకేనేమో మయుడు చేసిన పూజే కారణమేమో మహాభారతంలో మయసభ ఒక్కటి ఏకపాత్రాభినయనమైంది. ఏకంగా మిగిలినవన్నీ కూడా అలా చేయరు. దుర్యోధనుడు మయసభలో ఏకపాత్రను అభినయించుట అది ఒక పెద్ద విశేషమై కూర్చుందంతే లోకంలో. బహుశా మయుడు చేసిన పూజే నీవు. కాబట్టి భారతాన్ని కేవలం జరిగిన కథగా వినకండి, అది కాదు వ్యాస హృదయం. వ్యాస హృదయం ఎప్పటికీ ధర్మాన్ని లోకానికి అందించడం. ఒకటి నిర్మాణం చేసే ముందు తత్సంబంధమైన దేవతా పూజ చెయ్యాలి. కాబట్టి ఆయన బ్రాహ్మణులను పూజ చేశాడు. ఎందుకని వాళ్ళు వేదం చదువుకున్నారు.
వాళ్ళు చదువుకోని నాడు, వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా లేని నాడు ధర్మము లోకమనందు నిలబడదు. కాబట్టి వారిని పూజించాలి. అందుకని బ్రాహ్మణ పూజ చేశాడు. బ్రాహ్మణ పూజ చేసి, దేవ పూజ చేసి ఆయన ధరిత్రీవనితకు అపూర్వ శ్రీకావింప, ధరిత్రీవనితకు అన్నారు నన్నయ్య గారు. ఈ భూకాంతకే కొత్త అలంకారాన్ని తొడుగుతున్నాడు. కాంతకు ఉండే లక్షణం ఏమిటండి? అపూర్వాలంకారముల యందు ప్రీతి ఉంటుంది. ఇన్ని ఉన్నా అబ్బా ఇది కూడా ఉంటే బాగుంది అనుకుంటారు. ఆభరణము చేత అతివకు కాదు, ఆ ఆభరణములు పెట్టుకున్న కొద్దీ కూడా వాళ్ళ మనస్సు రంజిల్లుతుంది. ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు అందంగా లేరు, మనకెందుకు వచ్చిన గొడవ? అందం అన్నది చూసేవాడి కన్నుల్ని బట్టి ఉంటుంది. దానికోసం కాదు తాపత్రయం. పెట్టుకున్న ఆవిడ అందంగా ఉందా అండి, ఆవిడ అందంగా నీకెందుకు? అవన్నీ నీకు అనవసరం. నీకు ఎవరైనా కామాక్షి స్వరూపమే. ఎవరు పెట్టుకున్నా తల్లి కామాక్షి. కామాక్షి మెడలో ఏం పెట్టుకుంటే అందంగా ఉండదు? ఎవరు పెట్టుకున్నా అందమే. తల్లి కామాక్షి అయినప్పుడు నీకేమిటి బాధ? అందుకోసం కాదు విచారణ. దేనికోసం విచారణ అంటే మనస్సు రంజిల్లడం. కృంగొత్త ఆభరణములు ఎన్ని పెట్టుకుంటున్నా అబ్బా దీనికన్నా ఇంకా ఇది కూడా ఉంటే బాగున్నది, పెట్టుకున్నప్పుడు సంతోషించి రాగరంజితమైన ముఖము కలిగినటువంటి కులస్త్రీ ఎలా ఉంటుందో అలా ఈ భూకాంత పొంగిపోయే ఆభరణాన్ని తొడుగుతున్నట్ట మయుడు. భూకాంత పొంగిపోయేటట్టుగా తీసుకురావాలంటే అది భూమి మీదది కాదు, ఎక్కడదో తెచ్చి భూమి మీద పెడుతున్నాడు. అది కృష్ణ హృదయం. ఇక్కడే ఇందులోవే తెచ్చి ఇక్కడ కట్టట్లేదు, ఎక్కడో కట్టి ఇక్కడికి తెచ్చి పెడుతున్నాడు. అది భూకాంత అలంకారం అవుతోంది. కాబట్టి అపూర్వ శ్రీకామింపతొడంగమయుడు కడు రమ్యముగా, కడురమ్యంగా, బహువందంగా ఆ మయసభా నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నాడు. వెళ్ళాడు, అక్కడ దాచిపెట్టిన సంభారాలన్నింటినీ పైకి తీశాడు. ఆ బిందు సరోవరంలో సభా నిర్మాణం చేశాడు. విమలం మణిమయములకు దూలములను, కంబముల గోడలను, వేదులను, కుట్టిమములు చుట్టిన ప్రాకారములను కరమొప్పు చుండ రచయించే సభను. ఆయన ఎంత గొప్ప సభా నిర్మాణం చేశాడంటే విమల మణిమయములకు దూలములను, మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద దూలాల్ని నిర్మాణం చేశాడు. అవన్నీ మణులతో ఉంటాయి కాబట్టి వాటి కాంతులు అన్ని వైపుకి పడుతుంటాయి. లోపల ఇంకా తాత్కాలికమైనటువంటి దీపాలు అక్కర్లేదు, ఆ మణుల యొక్క కాంతులు ప్రసరిస్తుంటాయి అన్ని వైపులకి. దానితో పాటు కంబములను, బంగారు స్తంభములను నిర్మించి దానికి రకరకములైనటువంటి మణులను, మాణిక్యములను తాపడం చేశాడు. గోడలను, వేదులను, వేదులంటే అరుగులు, అరుగులు కట్టకపోతే అసలు అందమే లేదు. అసలు అరుగే అందం. అందుకే మా చిన్నప్పుడు ఏదో 3వ క్లాస్లోనే ఎప్పుడో ఉండేది, అరుగులన్నిటిలో నువ్వు అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని. ఓ అరుగు ఉంటే అర్థం బద్ధాలు కబుర్లు చెప్పుకునేవాళ్ళు కాదు. చక్కగా ఏ రామాయణం గురించో, భారతం గురించో, భాగవతం గురించో చెప్పుకునేవాళ్ళు. 2 3 అక్కడ చేరి మాట్లాడుకుంటే ఆ యజమానికి అభ్యున్నతి, ఆ ఇంటికి అభ్యున్నతి. అది విందామనుకున్న వాళ్ళందరూ వచ్చి చుట్టూ కూర్చుంటారు. వాళ్ళకి ఒక బుక్కుడు మంచినీళ్ళు ఇచ్చినా పుణ్యం, పురుషార్థం. అంటే ఎవరికైనా ఇవ్వాలి. భారతం విన్న వాళ్ళకే వినాలనే ధర్మం కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ భాగవతులకు ఇవ్వడం మరింత సంతోషం కాదు, అది నా ఉద్దేశం. కాబట్టి అటువంటి వేదులను, కుట్టిమముల చుట్టిన ప్రాకారములను, రాతితో కూడుకున్నటువంటి గోడల్ని, ప్రాకారములను సభ చుట్టూ నిర్మాణం చేశాడు. కరముప్పు చుండ రచయించే సభను చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆ మయసభనంతటినీ కూడా నిర్మాణం చేశాడు. ఈ మయసభ నిర్మాణంలో ఉండేటటువంటి విచిత్రం ఏమిటి అంటే నన్నయ్య గారు ఒక సీసపద్యంలో చాలా అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. చిత్రం ఏమిటంటే అంత గొప్పదా అండి, అబ్బా మయసభ ఇంత చెప్తున్నారు, అది ఎలా ఉంటుందో, ఎలా కట్టాడో అన్నప్పుడు ఒక్కసారి తినిపించలేదు నన్నయ్య గారు. కొంచెం తినిపించారు. ఇక్కడ కొంత చెప్పారు. దుర్యోధనుడు మైసభలో విహారం చేస్తున్నప్పుడు కొంత చెప్పారు. అప్పుడు ఎక్కడ ఆ సందర్భాన్ని బట్టి మయసభా సౌందర్యాన్ని మనం అనుభవించడానికి బాగా అవకాశం దొరుకుతుందో అలా మనకి ఆయన వర్ణించి చూపించారు. సురుచిలహరి నీల కిరణ జలంబుల పద్మరాగారుణ పద్మములను, రాజిత రాజీవ రాజహంసావళి నిర్మల సవర్ణ కూర్మములను, కమనీయ వైఢూర్య కుముదంబులను, వజ్రమీన మౌక్తిక నవ ఫేనములను,
మరకత శైవలోత్కరముల విలసిల్లగొలనని సన్మణి స్థలము చూచి పలుగురాల పుడ్యముల రుచులు కప్పిన జలములున్న ఎడల వెలయ చూచి అననుపస్థలంబుల నిజనులెరుగకయుండునట్లుగా మయుండు చేసే. ఆయన సభా నిర్మాణం చేసినప్పుడు అందులో ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్టు కనపడేటట్టుగా నిర్మాణం చేశాడు. ఎలా నిర్మాణం చేశాడు అని అనుమానం వస్తుందేమోనని నన్నయ్య గారు చెప్తున్నారు. సురుచిర హరినీల కిరణ జలంబుల పద్మరాగారుణ పద్మములను ఆయన ఇంద్రనీలమణుల్ని తీసుకొచ్చి ఒక సరోవర నిర్మాణం చేశాడు. అంటే ఆ ఇంద్రనీలమణుల్ని తాపడం చేశాడు గోడలోకి. ఆ ఇంద్రనీలమణులలోంచి కిరణములు బయటికి వస్తుంటాయి, కాంతులు వస్తుంటాయి. అందులోంచి వచ్చేటటువంటి కాంతుల వలన అవి ఎలా కనపడతాయంటే ఏదో అక్కడ నీళ్లున్నట్లుగా కనపడతాయి. ఆ ఇంద్రనీలమణుల యొక్క కిరణముల ప్రసారం అలా అన్ని వైపుల నుంచి వచ్చేటట్టుగా నిర్మాణం చేశాడు. తెనాలి దగ్గర ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఏమిటి ఆ లక్షణం అంటే శివలింగం దగ్గర దీపం అక్కర్లేదు, చీకటిగా ఉంటుంది గర్భగృహం. కానీ మీరు నందీశ్వరుడు యొక్క శృంగముల మీద చెయ్యి పెట్టి ఇలా లోపలికి చూస్తే నందీశ్వరుని యొక్క కన్నులలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతి శివలింగం మీద పడి మీరు శృంగముల మధ్యలోంచి చూసినప్పుడు మాత్రం శివలింగం ప్రకాశవంతంగా భాసిస్తుంది. అలా నిర్మాణం చేశారు. తరువాతి కాలంలో ఆ నందీశ్వరుడి కన్నుల్లో ఉన్నటువంటి ఆ మడులు ఎత్తుకుపోయారు. కాబట్టి ఆ శివాలయం అలా ఉండిపోయింది. నేను వెళ్ళి దాన్ని చూసి వచ్చాను కూడా శివాలయాన్ని, కాబట్టి చెప్పగలుగుతున్నాను మీతోటి. కాబట్టి ఆయన ఆ ఇంద్రనీలమణులలోంచి వచ్చేటటువంటి కాంతుల చేత అక్కడ నీరు ప్రవహిస్తోందా అన్నట్టుగా ఒక సరోవరం ఉన్నట్టుగా నిర్మాణం చేశాడు. అందులో మళ్ళీ పద్మరాగారుణ పద్మములను, అందులో పద్మరాగమణులతో తామర పూలు పెట్టాడు. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి? ఎర్రటి పద్మాలు ఆ కొలనులో ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇలా దూరంగా నిలబడి చూశారనుకోండి, ఇంద్రనీలమణుల యొక్క కాంతుల చేత నీరున్నట్లు, ఇంద్రనీలమణుల కాంతులు ఆ నీటి మధ్యలో పద్మరాగమణుల చేత ఎర్రటి పద్మాలు పెట్టాడు. అందుకని నిజంగా ఎర్రటి తామర పూలున్నట్టు కనపడుతుంది. దానితో పాటుగా రాజత రాజీవ రాజహంసావళి నిర్మల సవర్ణ కూర్మములు, అక్కడ వైఢూర్యములతో కలువలను నిర్మాణం చేశాడు. ఇప్పుడు తెల్ల కలువలు అందులో విచ్చుకుని ఉన్నట్లుగా కనపడుతుంటుంది. వైఢూర్యంతో కలువలు చేశాడు. వజ్రాలతో చాపలు చేశాడు. వజ్రాలతో చాపలు చేయడం వల్ల దాని పొలుసులు ఉంటాయి. ఆ పొలుసులు తలుక్కు 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 మెరుస్తూ ఉంటాయి. అది ఒక్కొక్క కాంతిలో ఇలా తిరుగుతుంటే పొలుసులు మెరుస్తాయి, దాని కళ్ళు మెరుస్తాయి. ఆ పొలుసులు మెరవడానికి, ఆ కళ్ళు మెరవడానికి వీలుగా వజ్రాలతో చాపలు చేసి విడిచిపెట్టాడు. అవి వెడుతూ ఉంటే చాపలు నీళ్లలో తిరుగుతున్నాయనిపిస్తుంది. ఇది చాలదు అన్నట్లుగా ఆ నీటిలా కనపడుతున్నటువంటి ఇంద్రనీలమణుల కాంతుల కింద మరకతమణుల కాంతులు పడేటట్టు చేశాడు. ఇప్పుడు ఈ మరకతమణుల కాంతుల వలన ఏమవుతుందంటే నీటి అడుగున నాచు పట్టినట్టు కనపడుతుంది. ఏంటంటే మహానందిలో ఉన్న సరోవరంలో అత్యంత శుభ్రంగా ఉండి రూపాయి కాసు పడేస్తే కింద కనపడుతోంది అనుకోండి, అందులో చేప చచ్చిపోతుంది, బతకడం. ఎలా? నాచు లేకపోతే చేప ఎక్కడి నుంచి బతుకుతుంది? ఏం తిని బతుకుతుంది? తాబేలు, చేప ఇలాంటివి ఉండాలంటే అక్కడ నాచు ఉండాలి. నాచు ఉంటేనే నీటికి అందం. కాబట్టి ఆ కింద నాచున్నట్లుగా మరకతమణుల కాంతులు పడేటట్టు చేశాడు. మరకతమణితో చేసిన శిల్పాన్ని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. విజయవాడలో కేవలం మరకతమణితో చేయబడినటువంటి అమ్మవారి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయం మీరు దర్శనం చేస్తే మరకతమణితో చేయబడినటువంటి విగ్రహానికి హారతి ఇచ్చినప్పుడు వచ్చేటటువంటి కాంతి చూడొచ్చు. మందప్రసరణ ఉంటుంది. అది అచ్చు నాచు రంగులో వస్తుంది. ఆ నాచు ఎలా ఉంటుందో అటువంటి కాంతి ఆ మరకతమణులలోంచి వచ్చి ఆ సరోవరం కింద నాచున్నట్లుగా కనపడుతుంది. ఇప్పుడు ముత్యాలు తీసుకొచ్చి ఆ నీటి మీద ఎంత అందంగా అమర్చాడంటే నీటి మీద నురగల ముద్దలు ముద్దలుగా నిలబడినట్టు కనపడుతుంది. ఇప్పుడు అది సరోవరం కాదని చెప్పడానికి మీకు ఆధారం ఇది. అది
మణులక కాంతుల వలన అలా వచ్చింది తప్ప ఇంకొకలా వచ్చిందని మీరు చెప్పలేరు. ఉందా అటువంటి నిర్మాణ ప్రజ్ఞ? ఉన్నది. నన్ను నమ్మండి. మీరు చూస్తాను అంటే ఇప్పటికీ ఉంది ఒక చోట. కాంచీపురంలో కామకోటి మఠం వారు ఒక గొప్ప కళాశాల నిర్మాణం చేశారు. దాని పైన శ్రీచక్ర ఆకృతిలో ఉంటుంది, దాని మీద బిందు ఉంటుంది. ఆ శ్రీచక్రం ఏమైందంటే దాని కాంతి వచ్చి నీడ కింద పడింది. ఇప్పుడు ఎవరైనా ఆ కళాశాలలోకి వెడితే ఆ శ్రీచక్రాన్ని తొక్కుతారు, నీడ తొక్కి లోపలికి వెళ్ళాలి. ఎలా? పైన అంతా పూర్తయిపోయి కింద ఆ సత్తా నిర్మాణం చేసిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కళాశాలలోకి వెళ్ళడం ఎలా? కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శంకరావతారులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి వెళ్ళి చెప్పారు, అయ్యా శ్రీచక్రం యొక్క నీడ పడింది కింద, ఎవరైనా లోపలికి వెడితే శ్రీచక్రాన్ని తొక్కి వెళ్ళాలి, ఎలా అని అడిగారు. ఆయన కొంతసేపు ధ్యానం చేసి కామాక్షి పరదేవతని ప్రార్థన చేశారు. ఏవి తొక్కర్లేండి, వెళ్ళండి అన్నారు. ఎవరైనా ఇప్పుడు వెళ్ళి ఆ శ్రీచక్రం దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నిల్చున్నారనుకోండి, మీ ముందుంటుంది యథార్థంగా మేరు ఉంటుంది నీడ. కాలెత్తారనుకోండి మేరువు మీద పడుతుంది. ఎలా? మీరు భయపడతారు. మీరు కాలెత్తి వేశారనుకోండి ఆ మేరువు ముందుకెడుతుంది అడుగు. అరే ఒక అడుగు ముందుకెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మీరు మళ్ళీ కాలెత్తారనుకోండి ఇంకో అడుగు ముందుకెడుతుంది. ఎంతమంది ఎన్ని వైపుల నుంచి వచ్చినా అంతమందికి ఒక అడుగు ముందుకుంటుంది, కానీ ఎవరి చేత తొక్కమా. ఏమి చెప్పాలి? మీరు కావాలి అంటే అది నగరేషు కాంచి శీర్షికలో వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ప్రసారంలో ఎక్కడో అక్కడ కనపడుతుంది. నేను దాని వ్యాఖ్యానం చేసే రోజుల్లో ప్రత్యేకంగా దాన్ని చూడడం కోసం కంచి వెళ్ళి దర్శనం చేసి వచ్చి తెల్లబోయాను. కాబట్టి అటువంటి సిద్ధ పురుషులు కలిగినటువంటి దేశం ఈ దేశం. అటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు కలిగినటువంటి దేశం. లేపాక్షి లేదు. సివిల్ ఇంజనీరింగ్కి ఏమిటో పెద్ద విదేశాల గురించి చెప్తాం. దేవాలయం అంతా ఒక స్తంభం మీదే ఆధారపడుతుంది. ఆ ఒక్క స్తంభం మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని నమ్మలేక కప్పంతా ఆ ఒక్క స్తంభం మీదే ఆధారం. ఒక్క స్తంభం మీద కప్పు నిలబడదు. కాబట్టి ఈ స్తంభం కొద్దిగా కదుపుతామన్నారు బ్రిటిష్ వాళ్ళు. కదపండి అన్నారు. గుణపాలు తీసుకొచ్చి ఎందుకైనా మంచిది, ఇది పడిపోతే మనం నలిగిపోతాం, వాళ్ళకి నమ్మకం లేదు, ఇన్ని స్తంభాలు ఉండగా ఈ స్తంభం మీదే ఎలా ఆధారపడుతుంది. స్తంభాన్ని గుణపాలతో కొట్టి ఒక్క అంగుళం జరిపారు. లేపాక్షి దేవాలయం కప్పు ఒరిగిపోయింది కొంతమేర. ఇప్పటికీ మీరు వెడితే బోర్డు పెట్టి ఆ స్తంభం చుట్టూ ఎక్కడుండేదో ఎన్ని అంగుళాలు జరిగిందో చూపిస్తారు ఆ స్తంభాన్ని. అంత గొప్ప ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్న దేశమని మనం చెప్పేటటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఇప్పటికి అర్థం కాదు లేపాక్షిలో ఆ స్తంభం మీద అలా ఎలా కట్టారు. అది భారతదేశపు విద్యా వైభవం అంటే. దానికి వారసులం. కాబట్టి ఎందుకు నిర్మించలేడు మయుడు? ఆయనకున్న దేవతానుగ్రహం అటువంటిది. అందుకే ఇంద్రనీలమణుల నుండి వచ్చేటటువంటి కిరణముల యొక్క కాంతి నీటిగా కనపడితే అక్కడే ఉన్న పద్మరాగమణుల చేత నిర్మింపబడినటువంటి ఎర్రని పద్మములు నిజమైన పద్మములలా కనపడుతుంటే, వజ్రముల చేత చేయబడినటువంటి చేపలు నిజమైన చేపల్లా కనపడుతుంటే, అక్కడ బంగారంతో చేయబడినటువంటి తాబేళ్లు నిజమైన తాబేళ్లు ఈదుతున్నట్లు కనపడుతుంటే, మరకటమణుల చేత తాపడము చేయబడినప్పుడు అందులోంచి వచ్చేటటువంటి కిరణముల యొక్క కాంతి నీటి అడుగున పేరుకున్నటువంటి నాచులా కనపడుతుంటే, ఒడ్డున ఉన్నవాడు సరోవరంలో దిగుతున్నామని పంచ పైకెత్తి పట్టుకుని కాలు అందులో పెట్టి భంగపడితే ఆశ్చర్యం ఏమిటి? చిత్రం ఏమిటంటే నీరు లేని చోట నీరు ఉన్నట్టు కల్పించాడు. అది మయసభా నిర్మాణం. నీరు ఉన్న చోట నీరు లేనట్టు కల్పించాడు. ఎలా అంటే గోడలలో స్ఫటిక మణులు పెట్టాడు. ఆ స్ఫటిక మణుల కాంతులు పడుతున్నాయి. స్ఫటికమణి కాంతి కనపడుతోంది గోడలోంచి, తెల్లటి కాంతి పడుతోంది కాబట్టి అక్కడ నీరు లేదనుకుంటారు. అనుకుని కాలు పెడితే అక్కడ జలాశయం ఉంటుంది. ఈ కాంతి కప్పేస్తుంది, కనపడదు. నీరు ఉన్న చోట నీరు తెలియదు, నీరు లేని చోట
నీరున్నట్లు కనపడుతుంది. అది మయసభ అద్భుతం, బాహ్యం. ఆంతరం కురుక్షేత్ర సంగ్రామానికి బీజం, ధర్మం నిలబడడానికి కారణం. మయసభలోని 2 మడుగులలోంచి పుట్టింది. అది కృష్ణ పరమాత్మ సంకల్పం, అది ఆయన అనుగ్రహం. అందుకే పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మహాభారత ప్రవచనం ప్రారంభం చేస్తున్నామని అడిగినా, భాగవతం చెప్తున్నామని అడిగినా, కృష్ణ పరమాత్మని 3 రోజుల పాటు రాత్రింబవళ్ళు పూజ చేసి ప్రారంభం చేయండి అంటుండేవారు. ఆయన అనుగ్రహం లేనిది ఏం చెప్తాం అని. అందుకే ఇప్పటికీ మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ వయస్సులో కూడా కంఠం శంఖంలా మోగుతూ ఆ దత్తాత్రేయోపాసనతో నోటి వెంట కృష్ణ భగవానుడని కూడా అందరూ వాసుదేవుడు వాసుదేవుడు అంటూ ఆ మహాభారతాన్ని చెప్తూ అంత పరవశించిపోగలుగుతున్నారంటే ఆయన వెనక కృష్ణ భగవానుడి అనుగ్రహం ఆయనకి ఎంత ఉందో అర్థం. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అపురూపములు ఎలా కాగలుగుతాయి. కాబట్టి అటువంటి అపురూపమైనటువంటి మయసభా నిర్మాణం పూర్తయింది. 8,000 మంది దృఢకాయులైనటువంటి రాక్షసుల్ని పిలిచాడు. ఒరే, ఇది చెక్కు చెదరకుండా ఉన్నదాన్ని పైకెత్తి తీసుకొచ్చేయండి. 8,000 మంది బలాఢ్యులైన రాక్షసులు ఈ ఎక్కడెక్కడ ఎత్తితే జాగ్రత్తగా పైకి లేస్తుందో అలా ఎత్తారు. ఎత్తడం అంటే 8,000 మంది అన్ని వైపులా పట్టుకుని ఓడు అటుపక్క ఎత్తితే ఓడు ఇటుపక్కకి ఎత్తితే ఒరిగిపోతుంది. వాహనం ఎత్తండ్రా అంటేనే ఓ ఇద్దరు ఇటు ఎత్తేస్తారు, ఓ ఇద్దరు వదిలేస్తారు, ఒరిగిపోతుంది. ఎత్తడం అంటే ఏదో ఎత్తేయడం కాదు, దాన్ని పరాకుతో అందరూ కలిపి నిర్వహించగలిగిన ప్రజ్ఞ, అందరూ కలిసి చెయ్యాలి, అందరూ కలిసి ఒక కార్యం నిలబడడానికి చెయ్యాలి. అది ఎప్పుడు గొప్పతనం. చాలా మంది పనిచేసే కార్యాలయంలో ఒకరిద్దరి వలన కాదు గొప్పతనం, అధికారి గొప్పవాడు అని ఎప్పుడు నిర్ణయింపబడుతుంది అంటే వీళ్ళందరినీ కలిపి ఒక సంఘంగా చేసి, సంఘంలో టీమ్ స్పిరిట్ అంటుంటారు, మేమందరం కలిపి ఒక సంఘం అనేటటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసి అందరూ కలిసి లక్ష్య సాధన చెయ్యాలి. ఆ భావన ఉద్దీపింపజేసిన వాడు అధికారి, ఆయన నిర్వాహకుడు. కాబట్టి ఆ భావన కలిగిందనుకోండి, మీరు ఇంకా అదే పనిగా ఈ పనిచేయి అనక్కర్లేదు. ఆ లక్ష్య సాధన కొరకు అందరూ తాము చెయ్యగలిగినది తాము చేసేస్తారంతే. అది కొనబడిన నాడు ఒక్కొక్కడిని నువ్వు ఎంతకని పుడుస్తావు. అది కాదు సమర్థత అన్న మాటకు అర్థం అధికారిది. అధికారి సమర్థత అంటే ఎవడు బలహీనుండో వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, ఎవరి బలవంతుడో వాడిని అక్కడ ఉంచవలసిన చోట ఉంచాలి. కలిపి అందరినీ ఒక సంఘం చెయ్యాలి. ఒరే, మనందరం కలిపి దీన్ని సాధించాలని ఎవరి వంతు వాడు పోషిస్తూ లక్ష్య సాధన చెయ్యాలి. అలా నడిపించిన వాడెవడో వాడు సమర్థుడు, వాడు అధికారి. కాబట్టి ఈ 8,000 మంది ఆ మయసభని తీసుకొచ్చి ధర్మరాజు గారు ఉన్నటువంటి ఆ రాజధాని నగరంలో ఇంద్రప్రస్థంలో దింపారు. చూశాడు ధర్మరాజు గారు, చాలా బాగుంది అనలేదు. ఆయన వెంటనే ఆ ధౌమ్యుడు మొదలైనటువంటి పురోహితుల్ని పిలిచి సుముహూర్త నిర్ణయం చేశాడు. ఏడుస్తాడు దుర్యోధనుడు, చాలు 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 బాబోయ్, ఇంకా పెట్టకండి అన్న మాటలే తప్ప అర్ధాకలితో లేచినవాడు లేడు. ఇంటి ఇల్లాలంటే ఎలా ఉండాలో చెప్పుకుని ఏడిచాడు దుర్యోధనుడు. ద్రౌపదీదేవి బ్రాహ్మణులందరికీ కూడా పరమ గౌరవంతో వడ్డిస్తూనే ఉంది అని చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడితో. ఏం చెప్పమంటావు నాన్న, వాళ్ళ వైభవం అని ఏడిచాడు. అది ఒక ఇంటి గృహప్రవేశం చేయడం అంటే, ఒక సభామందిరాన్ని ప్రారంభం చేయడం అంటే ఈ జాతి నేర్చుకున్న విద్య. అది దేవతల యొక్క గౌరవాన్ని కాపాడటం, వాళ్ళ అనుగ్రహాన్ని పొరుది చేసుకోవడం. అంతేగాని ఓ రంగుగుడ్డ ముక్క తెచ్చి అడ్డంగా పెట్టి జేబు దొంగలా కత్తిరించుకుంటూ వెళ్ళడం ఈ జాతి లక్షణం కాదు. నేను మన్నింపబడినను కాక. కాబట్టి వీరుడు ధర్మజుండు 10,000 విప్రుల గొప్ప పాయసాహారము భక్తి పెట్టి మరి అందరకు చెరువేయునేసి విస్తార యశుండు ధేనువుల ధర్మ విధి మణిముద్రికాబ్జలంకార దుకూల పుష్పఫలగంధయుతంబుగ నిచ్చిలీలతో ఆయన సభామంటపంలోకి గృహప్రవేశం చేశాట. ఎలా గృహప్రవేశం చేశాడంటే 10,000 మంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చాట. ఎందుకు బ్రాహ్మణుడికి అంత గౌరవం అంటే, బ్రాహ్మణుడి ఊపిరంతా కూడా వేదం చదవడానికి వ్యయమైపోతుంది. బ్రాహ్మణుని యొక్క ఊపిరంతా శాస్త్రాధ్యయనమునందు వ్యయమైపోతుంది.
బ్రాహ్మణుని ఊపిరంతా శాస్త్ర ప్రబోధంలో వ్యయమైపోతుంది. బ్రాహ్మణుడి ఆరోగ్యం అంతా శాస్త్ర ప్రబోధంలో కరిగిపోతుంది. శరీరం శిథిలమైపోతుంది. అదే బ్రాహ్మణ జన్మకు సార్థకత. తప్ప శరీరాన్ని రక్షించుకునే ప్రయత్నం చేసుకోమని కాదు. అంటే నా ఉద్దేశ్యం ఆ గృహస్థాశ్రమంలో ఉండి కూడా నలిగిపోమ్మని నేను ప్రతిపాదన చేస్తున్నానని మీరు అనుకోకూడదు. కానీ శరీరాన్ని దాచుకుందామని బ్రాహ్మణుడు బ్రతకవద్దు అని శాస్త్రమా. 10 మందికి ధర్మాన్ని చెప్పడానికి తాను శాస్త్రం చదువుకోవాలి, 10 మందికి శాస్త్రాన్ని చెప్పుకోవాలి. చెప్పుకోవడంలో ఊపిరి వ్యయమైపోవాలి. ఆ వ్యయమైపోయి ఆయువు క్షీణించి వెళ్ళిపోయినా అతను సార్థక్యమును పొందినవాడే. అందుకే అటువంటి బ్రాహ్మణుల్ని 10,000 మందిని తీసుకొచ్చి పాయసం పెట్టాడు. ఈ మాట బాగా మీరు పట్టుకోవాలి. పాయసాన్నం వండినప్పుడు పాలు కలుస్తాయి. ధర్మమునకు లోపం రాదు. పాలు కలిసిన పదార్థం, పాలతో ఉన్న పదార్థం తీసుకోవచ్చు. పాలు నెయ్యి వేసినటువంటి ఉడికించినటువంటి ఆ పాయసాన్నం పరమేశ్వరుడికి నివేదన చేసి బ్రాహ్మణులకు పెడితే 10,000 మంది తృప్తిగా పాయసాన్నాన్ని స్వీకరించారు. పాయసాన్నం తిని మరి అందరకు చెరువేయునేసి విస్తారయచుండు ధేనువుల ధర్మవిధితో నేనిస్తున్నానని అహంకారంతో కాదు, ధర్మ విధిన్ ఎవరికి ఏది ఇస్తే ఎవరికి ఎలా ఉపయుక్తం అవుతుందో అలా ఇస్తున్నాడు. ఒక్కొక్క బ్రాహ్మణుడికి 1000 గోవులు ఇచ్చాడు. ఎందుకని? వాళ్ళు గోసేవ చెయ్యాలి, గోవుని పూజించాలి, ఆ ఆవు పాలతో అభిషేకం చెయ్యాలి, ఆ ఆవు నేతితో అభిషేకం చెయ్యాలి, ఆ ఆవు నేతిని తాను తిని స్వరాన్ని నిలబెట్టుకోవాలి. అందుకని ఒక్కొక్కరికి 1000 చప్పున గోవులనిచ్చాడు. ఇచ్చి మణిముద్రికాభ్యలంకార దుకూల పుష్ప ఫల గంధయుతంబుగనిచ్చి నీళ్ళతో చక్కగా బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి వాళ్ళ మెడలో సువాసనాభరితములైనటువంటి తేజోవంతములైనటువంటి పుష్పహారములను వేసి వారికి ఫలములనిచ్చి వారికి తేలికైనటువంటి వస్త్రములను ఇచ్చాట. ఎందుకు తేలికైన వస్త్రం ఇవ్వడం? తేలికైన వస్త్రం ఇవ్వడం అంటే ఖరీదు తక్కువ వస్త్రం అని కాదు దాని ఉద్దేశం. తేలికైన వస్త్రము అన్న మాటకు అర్థం ఏంటంటే సన్నని బట్ట అంటే బాగా నేయబడినటువంటి బట్ట. చక్కటి వస్త్రాల్ని తీసుకొచ్చి ఆ బ్రాహ్మణులకిచ్చి మణులతో కూడినటువంటి హారములను వాళ్ళకి అలంకారములుగా సమర్పించి వాళ్ళకి చందనాన్ని అలదాట్. మీరు ఎక్కడ చూడండి బ్రాహ్మణ పూజ యందు చందనాలంకారము ఎంత అవసరమో మనకి చెప్తారు. ఆఖరికి భాగవతంలో కుచేలోపాఖ్యానంలో కూడా సాక్షాత్తు కృష్ణ భగవానుడంతటి వాడు కుచేలుణ్ణి కూర్చోపెట్టి ఆ చందనాన్ని అలదాడు. బ్రాహ్మణ పూజ యందు చందనాలంకారం అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటిది. చక్కగా ధర్మపత్ని పిల్లలు ఆ చందనం తీస్తే బ్రాహ్మణ పూజ యందు ఆ చందనాన్ని అలంకారం చెయ్యాలి. కాబట్టి దుకూల పుష్ప ఫల గంధయుతంబుగనిచ్చి లీలతో వీటన్నిటినీ బ్రాహ్మణులకిచ్చి ధౌమ్యుడు మొదలైనటువంటి బ్రాహ్మణులందరి చేత ఆశీస్సులందుకుని ఎక్కడా ఏ దుశ్శకునములు కూడా గోచరించకుండా మిన్నుముట్టినటువంటి మంగళవాయిద్యముల నడుమ ధర్మరాజు గారు తన యొక్క సోదరులతో కలిసి సభామంటపంలోకి గృహప్రవేశం చేశాడు. ఎంతో సంతోషంగా సభామంటప ప్రవేశం జరిగింది. ఈలోగా అకస్మాత్తుగా నారద మహర్షి వచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా దేవకార్యం జరగాలి అంటే మహానుభావుడైనటువంటి నారదుడు రావాలి. నారద మహర్షి వచ్చినటువంటి ఘట్టాన్ని విన్నా, నారద మహర్షి యొక్క దర్శనం విన్నా, నారద మహర్షి యొక్క వైభవం విన్నా వెంటనే పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. నేను ఉత్తినే అంటున్నానని మీరు అనుకోకండి. ఎందుచేత అంటే మనకి ఒక అక్కర్లేనటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది, ఆయన కలహభోజనుడు అని కాదు. కలహము అతిశయిల్ని తీరుతుంది ఎక్కడ? ధర్మాధర్మముల మధ్య జరుగుతుంది. ధర్మాధర్మముల మధ్య పరిపక్వమైన స్థితి వచ్చింది. ఇప్పుడు కలహం పుడితే అధర్మం నశించిపోతుందన్నప్పుడు నారదుడు వస్తుంటాడు. ఎప్పుడెప్పుడు ఇక ధర్మం పూర్తిగా సత్తాని పొందిందో, అధర్మాన్ని తొక్కగలదో, అప్పుడు నిప్పురమ్మ పైకి లేచేటట్టుగా చేసేవాడు నారద మహర్షి.
అంటే ఆయన ధర్మ ప్రతిష్టాపన కొరకు కలహాన్ని అతిశయిల్ల చేస్తాడు తప్ప అదే పనిగా దెబ్బలాటలు పెట్టడం ఆయన కర్మ. అంతటి మహానుభావుడికి దేవర్షి అటువంటి నారదుడు నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చుచుచుండగా నారదుడెగుదించ గగనంబున నుండి సురేంద్ర మందిర స్థాన విలాసహాసయగు పార్థు గృహంబునకు ప్రియంబునన్. ఆయన వస్తుంటేట ఆ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి మనుష్యులందరూ ఆకాశం వంక చూసి అనుకున్నారట పైనుంచి కిందకి దిగుతున్నాడు నారదుడు. ఆయన ఆకాశ సంచారి, ఆయనకు ఆ శక్తి ఉంది. ఎవరు ఈ షట్చక్ర భేదనంలో మూలాధార చక్రాన్ని దాటుతారో వారు పృథివిని భేదించుకుని వెళ్ళిపోతారు. ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంటే ఒక్కొక్క భూతం మీద అధికారం సిద్ధిస్తుంది. ఆయనకి లేని సిద్ధులే ఉన్నాయి, అందుకే ఆయన ఆకాశ సంచారం చేస్తారు. ఒకప్పుడు శంకర భగవత్పాదులు వచ్చారు మండల మిశ్రుడి ఇంటికి అలా యోగ మార్గంలో. అలా ఆకాశ మార్గంలో వస్తూ కిందకి దిగుతున్నాడు. ఎక్కడో వెడుతున్నప్పుడు కనపడడు, కిందకి దిగొస్తున్నప్పుడు చూశాడు. సామాన్యుల నోటి వెంట పలికించారు నన్నయ్య గారు, నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు. పద్మములకు మిత్రుడైనటువంటి సూర్య భగవానుడేమిట్రా ఆకాశంలోంచి దిగి భూమి మీదకు వస్తున్నాడని ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి అలా చూస్తున్నారు. అంటే సూర్యుడు అంటేనే తేజపుంజం, కాంతుల ముద్ద. అటువంటి కాంతుల ముద్ద కిందికి వచ్చేస్తోంది అనుకోండి, కంటిని ఆకర్షిస్తుంది. అందుకే జ్యోతి కంటిని ఆకర్షిస్తుంది. అన్ని కన్నులు అటువైపు చూస్తాయి. అంత పెద్ద తేజస్సుని చూస్తే మిగిలిన ఇంద్రియముల యొక్క శక్తి ఉడిగిపోతుంది. అంటే అంత తేజస్సుని చూస్తున్నారనుకోండి, ఇక చెవులకి పక్క మాటలు వినపడవు. ఎవరో వచ్చి ఇలా అన్నా చర్మం స్పర్శ తెలియదంటే మనసు పుచ్చుకోదు. ఇప్పుడు మనసు ఏ ఇంద్రియంతో ముడిపడిపోతుందంటే నయనేంద్రియంతో ముడిపడిపోతుంది. కన్ను చూస్తున్న దాంతో తాదాత్మ్యత చెందిపోయి మిగిలిన ఇంద్రియముల యొక్క వ్యాపారములను గ్రహించని స్థితికి మనసు వెళ్ళిపోతుంది. ఒక ఇంద్రియంతో తాదాత్మ్యత చెందేస్తుంది మనసు. అలా చెయ్యగలిగినదేది అంటే తేజస్సు. అదిగో ఆ తేజస్సు దిగుతోంది. అది మామూలు తేజస్సు కాదు, అది సూర్యుడే దిగి వచ్చేస్తున్నాడు అనుకోండి, లోకమంతా ఏమంటుంది, అయ్యి బాబు అదేమిటి సూర్యుడు కిందకు వచ్చేస్తున్నాడు అలాగా అలా తేజస్సు అంక చూస్తూ అలా ఉండిపోతుంది. ఎలా దిగి వచ్చేస్తున్నాడు అలాగట వాళ్ళందరూ అనుకున్నారట సూర్యుడు వచ్చేస్తున్నాడు కిందకి. అదేమిటి ఆకాశంలోంచి భూమి మీదకి దిగుతున్నాడు సూర్య భగవానుడు. నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజజ్యుతి చూచుతుండగా. ఆయన నిజజ్యుతి కాంతి. అందుకే శరీరమునకు ఉండేటటువంటి సౌష్ఠమము తరిగిపోతుంది. శరీరమునకు ఉండేటటువంటి బలము అన్ని కాలముల యందు ఒక్కలా ఉండదు. శాస్త్రమే చెప్పేసింది ఆ మాట. విపరిణీయతే, సంధిబంధములు సడలిపోతాయి. ఒకనాడు ఉన్న బలం ఇంకొక నాడు ఉండదు. ఒకనాడు 3 గంటలు చక్కగా ఆసనం వేసి కూర్చుని ఉపన్యాసం చెప్పిన వాడు రోజు కుర్చీలో కూర్చుని చెప్పవలసి వస్తుంది. బెంగ పెట్టేసుకోక్కర్లేదు, అది శరీరానికి ధర్మం. అది చెప్పగలుగుతున్నావా లేదా, ఈశ్వరవాక్కు చెప్పి తరించిపో అంతవరకే. కాబట్టి శరీరం అనేటటువంటిది నలుగురు పడిపోతుంది, అది దాని ధర్మం. 50 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వచ్చి కూడా 30 ఏళ్లలా ఉండమంటే ఎక్కడ ఉంటుంది, ఉండదు. దాని శక్తి క్షీణించిపోతుంది. కాబట్టి శక్తి శరీరానికి క్షీణిస్తుంది, ద్యుతి పెరుగుతుంది. ద్యుతి అంటే కాంతి. కాంతి ఉపాసన ఎంత పెరుగుతోందో, భగవద్భక్తి ఎంత పెరుగుతోందో, ధర్మం ఎంత పెరుగుతోందో, కాంతి అంత పెరిగిపోతుంది. అందుకే బాహ్యాలంకారమునకు ఆ ద్యుతికి సంబంధం ఉండదు.